ఏపీ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పేరుకు తగ్గట్టే ఆ జిల్లాలో వైసీపీకి ఆయన పెద్ద తలకాయ. కొన్నేళ్లుగా తిరుగులేని నాయకత్వంతో దూసుకెళ్తున్న అలాంటి సీనియర్ లీడర్కు 2024 ఎన్నికలు పెద్ద షాక్ ఇచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. దీంతో క్యాడర్ తీవ్ర నిస్తేజంలో పడిపోయిందట. ఇంతకీ ఆ పెద్ద ఆయన ఎవరు? ఆ సైలెన్స్ ఇంకెన్నాళ్ళు? ముఖ్యమంత్రులతో ముఖాముఖి తలపడిన చరిత్ర, జిల్లా రాజకీయాల్ని శాసించిన ధైర్యం, నేడు సొంత ఇలాఖాలో గడ్డుకాలం. పెద్దిరెడ్డి పెద్దరికానికి ఏమైంది? వైసీపీలో జగన్ తరువాత ఆ స్థాయి నాయకుడెవరంటే ఠక్కున వినిపించే సమాధానం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే అభిప్రాయం ఉంది. అధినేత జగన్ కూడా ఆయనకు అలాంటి ప్రయారిటీనే ఇచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి హవా కూడా ఒక రేంజ్ లో నడిచింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా రాయలసీమలో బలమైన పట్టు సాధించి తనదైన స్థాయిలో రాజకీయం చేసేవారు రామచంద్రారెడ్డి. ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులతో ముఖాముఖి తలపడిన చరిత్ర కూడా ఆయన సొంతం. అందుకే చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో ఆయన్ను రూరల్ గా చెప్పుకుంటారు అభిమానులు. కేవలం సొంత జిల్లాకు, రాయలసీమకు పరిమితం కాలేదు ఆయన పొలిటికల్ పవర్. రాష్ట్ర స్థాయి నేతగాను తన పలుకుబడి చూపించుకున్నారు. కానీ అదంతా గతమేనన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. రాజకీయాల్లో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికారం చేతులు మారినప్పుడల్లా నేతల జాతకాలు తారుమారవుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు పెద్దాయన పెద్దిరెడ్డి. అందుకే కాలం కలిసి రానప్పుడు కామ్ గా ఉండటమే బెటర్ అనుకుంటున్నారట ఈ మాజీ మంత్రి. 2024 ఎన్నికల్లో ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రమంతా కూటమి ప్రభంజనం కొనసాగిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుండి పోటీ చేసిన 3 నాయకులు చట్టసభలకు ఎన్నికయ్యారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ జెండా కనుమరుగు కాకుండా కాపాడారు. పుంగనూరు నుండి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి, రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి విజయం సాధించగా, తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు. 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఒకే కుటుంబం నుంచి ఉన్నా పార్టీ ఘోర ఓటమితో అధికారాన్ని కోల్పోవడం పెద్దిరెడ్డికి పొలిటికల్ గా ఇబ్బందులు తీసుకొచ్చిపెట్టింది. ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల పాటు సొంత ఇలాఖా పుంగనూరుకు వెళ్లలేకపోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనే కాదు, కొడుకు మిథున్ రెడ్డి, తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డిలు సైతం తమ తమ సొంత నియోజకవర్గాల్లో పర్యటించే పరిస్థితి లేకుండా పోయింది. ఆ మధ్య ఎంపీ మిథున్ అధికారిక పర్యటనలు చేపట్టినా అతి కష్టం మీద వెళ్లాల్సి వచ్చింది. దాడులు, కేసులు, అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలోకి పెద్దిరెడ్డి అడుగు పెడుతున్నా క్యాడర్లో మాత్రం నిస్తేజం పోలేదు. కూటమి నేతల దూకుడుతో ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు, పెద్దిరెడ్డి అనుచరులు పార్టీకి దూరం కాగా మరికొందరు కండువా మార్చేశారు. దీంతో పుంగనూరులో పొలిటికల్ ఈక్వేషన్స్ తారుమారయ్యాయి. మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడు పుంగనూరును వదలని పెద్దిరెడ్డి గత 6 నెలలుగా సొంత అడ్డాకు దూరం కావాల్సి వచ్చింది. దీంతో జిల్లాలో రాజకీయాల్లో కీలకంగా ఉన్న పెద్దిరెడ్డి పెద్దరికం ఇప్పుడు ఏమైందన్న చర్చ జరుగుతోంది. పెద్దిరెడ్డి కుటుంబంతో పాటు వైసీపీకి జిల్లాలో పూర్వ వైభవం సాధ్యమేనా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసులు, దాడులకు భయపడుతున్న వైసీపీ క్యాడర్కు నేతలెవరూ భరోసా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అధికారం దూరమైతే ఏంటి, తాము అండగా ఉంటామని పెద్దిరెడ్డి ఫ్యామిలీ భరోసా ఇస్తున్నా క్యాడర్ మాత్రం ధైర్యంగా ముందుకు రాలేకపోతోంది. పుంగనూరులో ప్రజాప్రతినిధులంతా దాదాపుగా వైసీపీకి చెందిన వారే. అందరూ పెద్దిరెడ్డి అనుచరులే. అయినా సరే కనీసం ప్రభుత్వ కార్యాలయాలకు, పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో పుంగనూరు రాజకీయం ఒక్కసారిగా చల్లబడింది. పెద్దయిన మౌనం విడితే గాని అక్కడ వైసీపీ మళ్లీ గాడిన పడేటట్టు కనిపించడం లేదు. మరి ఆయన సైలెన్స్ ను ఎప్పుడు బ్రేక్ చేస్తారన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ గా మారింది.